బీజేపీ అధిష్టానం ఇప్పుడు కొత్త జాతీయ అధ్యక్షుని ఎన్నుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వారంలో కొత్త జాతీయ అధ్యక్షుని నియమించే ప్రక్రియ పూర్తి కానుంది. దీనికోసం ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ సహా పలువురు కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కొత్త జాతీయ అధ్యక్ష పదవి అంశంతో పాటు క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే జనసేన పార్టీ కూడా పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుని నియమించే ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికోసం ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ సహా పలు కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కొత్త జాతీయ అధ్యక్ష పదవి అంశంతో పాటు క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈసారి క్యాబినెట్ విస్తరణ కనుక జరిగితే జనసేన పార్టీ కూడా పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ ద్వారా అందిస్తారు. కళా, యా రవి, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి మార్పు అనేది దాదాపు మనకు సంవత్సరంన్నర నుంచి ఏదైతే 24 ఆగస్టు నుంచి అంటే 2024 ఆగస్టు నుంచి కూడా రేపో మాపో అన్నటువంటిది ఏదైతే మనకు జాతీయ దేశ అధ్యక్ష అంటే జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి నూతన పేరు ప్రకటిస్తారు అన్నటువంటిది ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఒక్కసారిగా కూడా నిన్నటి నుంచి కూడా రహస్య మంతనాలు జరుగుతూ ఉన్నాయి. అటు బీజేపీ పెద్దలకు, ఆర్ఎస్ఎస్ పెద్దలకు సమన్వయంతో కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు నిన్న జరిగాయి. ఈ రోజు కూడా పార్లమెంటు వేదికకు కూడా అంతర్గతంగా జరిగినటువంటి సమాచారం మేరకే ఈ కొంత మనకి సోర్సెస్ ద్వారా అందినటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా మనకు 2024 ఆగస్టు నుంచి కూడా ఏదైతే జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి మార్పు అనేది కూడా అప్పటి నుంచి కూడా ప్రారంభమైంది. కానీ ఏదైతే మనకు బీహార్ ఎన్నికలు అనుకోవచ్చు, తర్వాత మనకు ఆపరేషన్ సింధూర్ మధ్యలో వచ్చింది, తర్వాత బీహార్ గుజరాత్ ఫ్లైట్ యాక్సిడెంట్ వచ్చింది, తర్వాత మనకు ఇక్కడ అంటే ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ అనేది రావడంతో అదంతా కూడా పెండింగ్ కావడము, తర్వాత బీహార్ ఎన్నికల తర్వాతనే ఏదైతే జాతీయ అధ్యక్షుని పేరు ప్రకటిస్తారో అన్నటువంటి ఊహాగానాలు కూడా అప్పుడు వినపడ్డాయి. అది నిజం చేస్తూ నిన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దల సమన్వయంతో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి 50% రాష్ట్ర అధ్యక్షులను పూర్తి చేసిన తర్వాత ఏదైతే జాతీయ అధ్యక్షుని పేరు ప్రకటించాలి అన్నటువంటి ఏదైతే ప్రతిపాదన ఉన్నదో ఇప్పటి వరకు కూడా చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల పేరు కూడా ఖరారయ్యింది. ఇంకా కేవలం మనకు ఉత్తరప్రదేశ్, తర్వాత మనకు కర్ణాటక, ఇక్కడ త్రిపుర, తర్వాత ఉన్నటువంటి ఏదైతే అధ్యక్షులకు కూడా పూర్తి కావచ్చింది ఉత్తరప్రదేశ్. మనకు 2027లో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. 80 ఎంపీ శాతాలు ఉన్నటువంటి మనకు ఉత్తరప్రదేశ్ చాలా కీలకం కాబట్టి దానికి పేరును కూడా ఖరారు చేసినట్లు కూడా ఏదైతే అంతర్గతంగా జరిగినటువంటి సమావేశంలో మాత్రం కీలకమైనటువంటి నిర్ణయము. దాదాపు ఇంకొకటి 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి పేరు కూడా ఖరారు కాబోతుంది. మరొక వైపు ఏదైతే ఉత్తరప్రదేశ్ తర్వాత ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేర్లు కూడా దాదాపు 2-3 రోజుల్లో పూర్తి కావుతుంది. వారం రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి పేరు ఉండబోతుంది అన్నటువంటిది మాత్రము ఇక ముఖ్యంగా రానున్నటువంటి మనకు కలకత్తా బెంగాల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ రానున్నాయి. పూర్తి అక్కడ బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా పూర్తి బలగంతో బెంగాల్ రాజకీయాల్లోకి బెంగాల్ రాజకీయాల్లో మాత్రం సమాయత్తం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు వారం రోజుల్లో జాతీయ అధ్యక్షుని పేరు ఖరారు కాబోతుంది. దీనికి పలు విధాలుగా కూడా మనకు కొందరి పేర్లు కూడా వినపడ్డాయి. మనకు భూపేంద్ర యాదవ్ అని తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా మంది పేర్లు వినపడ్డాయి. కానీ
ఎప్పుడు కూడా బీజేపీ ఏదైతే స్ట్రాటజీ చూసామంటే ఎవరి పేరు కూడా ఖచ్చితంగా అనుకున్నటువంటి పేరు కాకుండా దానికి అంటే దానికి ఎవరు కూడా ఊహించినటువంటి పేరుని ప్రకటించడం అనేది బీజేపీ ఏదైతే హిస్టరీలోనే ఉన్నది. చాలా మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి పేరు కూడా చాలామంది పేర్లు స్క్రీన్ మీద మనకు కనపడుతుంది. కానీ ఖచ్చితంగా ఒకరి పేరు మాత్రము అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు, తర్వాత ఈరోజు జరిగినటువంటి కీలకమైనటువంటి భేటీ, దాదాపు ఇక్కడ మనకు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, బిఎల్ సంతోష్, తర్వాత జేపీ నడ్డా గారి సమావేశం ఈరోజు రెండవ సమావేశం. నిన్న ఒకసారి జరిగింది, ఈరోజు కూడా రెండవ సమావేశం జరిగింది. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుల పేర్లు కూడా దాదాపు ఖరారైనట్లు, తర్వాత ఏదైతే నేషనల్ అంటే జాతీయ అధ్యక్షుని పేరు కూడా ఇంకా త్వరలోనే వారం రోజుల్లోనే పూర్తి కావస్తున్నది మాత్రము మనకు సోర్సెస్ ద్వారా అందుతున్నట్టు. రైట్ కళ, మీరు చెప్తున్నట్లుగా అంటే జాతీయ అధ్యక్షుల్లో మాత్రం ఎవరైనా సరే అంటే ఊహించని పరిణామాలు అయితే మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క అనూహ్యంగా పేరు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మరో అంశం క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఏమన్నా క్యాబినెట్ విస్తరణ కనుక జరిగితే జనసేన పార్టీకి ఏమైనా పదవి దక్కే అవకాశం ఉందనుకోవచ్చా కళ? ఖచ్చితంగా క్యాబినెట్ ఏదైతే జాతీయ అధ్యక్షునితో పాటు క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుంది అన్నటువంటిది కొంత అందుతున్నటువంటి సమాచారము. క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుంది ఖచ్చితంగా. దానితో అంటే ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే క్యాబినెట్ భాగస్వామ్యం ఉందో అదేవిధంగా జనసేన పార్టీకి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అన్నటువంటిది మాత్రము గతంలో కూడా మనకు వార్తలు వచ్చాయి. బట్ ఈసారి కూడా క్యాబినెట్ విస్తరణలో జనసేనకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది అన్నటువంటి కొంత సమాచారం కూడా ఉంది. దీని ప్రకారంగానే రానున్నటువంటి క్యాబినెట్ విస్తరణలో జనసేన పార్టీకి కూడా ఖచ్చితంగా స్థానం ఉంటుంది అన్నటువంటిది మాత్రము కొంత అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారము. అయితే ముఖ్యంగా ఇక్కడ గతంలో వినిపించినటువంటిది అంటే ఏపీలో మనకు జనసేన పార్టీ అనుకోవచ్చు, అటు తమిళనాడైనా కానీ ఎక్కడైనా కానీ దక్షిణాది విషయాలకు కానీ, తర్వాత మనకు మహారాష్ట్ర ఎలక్షన్స్లో జరిగిన సమయంలో కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక అక్కడ ఉండేటటువంటి ఎలక్షన్ సమయంలో కూడా రావడము, తర్వాత ప్రతి అంశాన్ని కూడా తను అంటే బీజేపీ పెద్దలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అంటే చర్చలు అదంతా కూడా జరుగుతున్నటువంటిది, చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది కూడా చాలా చూశారు. అయితే అలాంటి సందర్భంలో జనసేన పార్టీకి కూడా ఇక్కడ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా భాగస్వామ్యం కూడా ఉంటుంది అన్నటువంటి వార్తలు మాత్రం అందుతున్నాయి. రానున్నటువంటి క్యాబినెట్ ఏదైతే నేషనల్కి సంబంధించినటువంటి నేషనల్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి దానితో పాటు క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే జనసేన పార్టీ అంటే ఇక్కడ సంబంధించినటువంటి క్యాబినెట్లో ఇక్కడ ఒక అభ్యర్థి పేరు మాత్రము వెల్లడించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రము సమాచారం ఉంది. కళ అంటే ఒక విధంగా చెప్పాలంటే గత అంటే కొన్ని రోజులుగా మనం చూసాం అన్ని ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలు అవ్వచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు అవ్వచ్చు, ఆయన ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేనని ఒక పక్క బీజేపీలో ఒక భాగస్వామ్యం అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే ఆలోచనలో ఉందనుకోవచ్చా కేంద్ర ప్రభుత్వం? ఖచ్చితంగా రవి, దాదాపు ఏదైతే అంటే నరేంద్ర మోడీ ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఏపీలో అనుకోవచ్చు ఎక్కడైనా కానీ జనసేన పార్టీ అధ్యక్షునికి సంబంధించినటువంటి కారు ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు పవన్ కాదు తుఫాన్ అన్నటువంటి ఏదైతే ఆయనకున్నటువంటి అనుబంధం అనుకోవచ్చు. బట్ ముఖ్యంగా పార్టీ పరంగా మాత్రము ఏ బాధ్యతనిచ్చినా కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించి ముందుకు వెళ్ళినటువంటిది, దాని విజయావకాశాలని అందించి మరి నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా కానీ ఎన్నడూ కూడా క్యాబినెట్లో తనకు బెర్త్కి సంబంధించింది కూడా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏది కావాలని ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో అడగలేదు. కానీ ఇక్కడ అడగకుండానే చాలా విషయాల్లో ప్రధాని పవన్ కళ్యాణ్ గారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రియాక్షన్ అనుకోవచ్చు, ప్రతి సందర్భంలో కూడా ఉన్నటువంటి అనుబంధాన్ని మనం చాలా అంటే అంటే ఇక్కడ మన విజువల్స్ కూడా చాలా చూసాం. కానీ ఎన్నడూ కూడా తనకి కావాలని ఒకటి అంటే ఏ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. కానీ ఈసారి క్యాబినెట్ విస్తరణలో అడగకన్నా ముందుగానే క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా జనసేన పార్టీకి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఏదైతే వార్తలు ఉందో, ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థి పేరు అనుకోవచ్చు, తర్వాత సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం క్యాబినెట్ విస్తరణలో మాత్రము జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటిది మాత్రము సమాచారం ఉంది.
రైట్, థ్యాంక్ యూ కళ.